క్షమించాలి, అత్యవసరమైన ఫోను మాట్లాడాల్సి వచ్చింది. పర్వాలేదు, కూర్చోండి. ఆ అమ్మాయి ఎవరు? మా చిన్న కోడలు. కాఫీ తేవడానికి వెళ్ళిందని ఇందాక చెప్పాను కదా. అమ్మాయి లక్షణంగా ఉంది. ఎవరమ్మాయి? జానకిరామయ్య గారని ఆలయ ఈవోగా పనిచేస్తుంటారు, వాళ్ళ అమ్మాయి. ఏంటి మావయ్య గారు, వైదేహి జానకిరామయ్య గారమ్మాయా? మినిస్టర్ గారే స్వయంగా అడుగుతున్నప్పుడు నిజాలు మాట్లాడుకోవాలి కదా. నిజం కాకపోతే ఇంకేంటి, జానకిరామయ్య గారి అమ్మాయే కదా. ఈ మధ్య నీకు మతిమరుపు ఎక్కువైపోయి మనుషుల పేర్లు కూడా మర్చిపోతున్నావు. ఇప్పటికే అనాథన ప్రస్తావన వచ్చి వైదేహి చాలా బాధపడుతోంది. ఇంకొకసారి మళ్ళీ అనాథన్న మాట వినిపిస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. ఏమనుకోవద్దు బాబు, పెద్ద కోడలికి మతిమరిపెక్కువ. ఒక్కోసారి వాళ్ళ నాన్న పేరు మావయ్యకి, మావయ్య పేరు వాళ్ళ నాన్నకి మార్చి చెప్తూ ఉంటుంది. ఏంటి అలా వచ్చేసావు? లేకపోతే నాకు మతిమరు పని లేనిపోని జబ్బులు అంటగడుతోంటే వింటూ సంతోషంగా అక్కడే ఉండమంటావా? వెళ్ళొస్తోంది దశరథరామయ్య గారు. మంచిదండి. నమస్తే సార్. అయినా వైదేహి విషయంలో ఎందుకు కలగ చేసుకుంటావు? తనని ఒక్క మాట కూడా అననివ్వరని తెలుసు కదా. అదే నా కడుపు మంట. అదెవరు? ఒక అనాథ. ఆ అనాథతో నన్ను పోల్చి నాకన్నా అదే ఎక్కువ అన్నట్టు మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? ఎక్కడో ఆ జానకిరామయ్యకి దొరికి పెంచుకున్నంత మాత్రాన జానకిరామయ్య కూతురైపోతుందా? ఎప్పటికీ కాదు. అది అనాథే. చెప్పు. ఆ అమ్మాయిని కలిసారా? మనకు కావాల్సిన అమ్మాయినా? సారీ సార్, రాంగ్ ఇన్ఫర్మేషన్. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి? అమ్మాయి ఉందన్నారు కదా. ఉంది సార్, కానీ 20 ఏళ్ళ అమ్మాయి కాదు, 10 ఏళ్ళ అమ్మాయి అట. మన వాళ్ళు తప్పుగా విన్నారు. దొరికిందనగానే ఎంతో ఆశ పెట్టుకున్నానయ్యా.
వెతకమను, మొత్తం వెతకమను. ఎలాగైనా సరే ఆ అమ్మాయి నాకు కావాలి. సరే సార్. అమ్మ వాళ్ళేమో వడిబియ్యం కోసం రమ్మంటున్నారు, ఈయనేమో రానంటున్నారు. పోనీ ఈ విషయం నాన్నకి చెప్దామంటే ఆయన గురించి తప్పుగా అనుకుంటారు. ఏం చేయాలి? అమ్మా వైదేహి, అల్లుడు గారితో మాట్లాడేవా అమ్మా? ఆ, నాన్న అది రావడం కుదరదేమో. అదేంటమ్మా, ఏదో నీ ముచ్చట తీర్చాలని మేము ఆశపడుతుంటే కుదరదనేస్తున్నావు. అంటే నాన్న, మావయ్య గారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆయనేమో ట్రస్ట్ పనుల్లో క్షణం తీరిక లేకుండా ఉంటున్నారు. పైగా ఇప్పుడు అక్షయ పాత్ర అని ఒక మంచి కార్యక్రమం మొదలుపెట్టారు. అంటే ఇంకా ఆయన అడగలేదు. ఆయన పరిస్థితిని బట్టి కుదరదేమోనని. ఏంటమ్మా, ఎవరికేదో కుదరదంటున్నావు? బామ్మగారు, అది ఏం లేదు. అంత ఖచ్చితంగా కుదరదని చెప్తూ ఏం లేదంటావేంటి? ఎవరితో మాట్లాడుతున్నావు? నాన్నతో మాట్లాడుతున్నాను బామ్మగారు. ఏం అడుగుతున్నారు? కుదరదంటున్నావు ఏంటి? ఒకసారి ఫోన్ ఎటివ్వు. హలో జానకిరామయ్య, బావున్నావా? నమస్తే అమ్మా, నేను బాగున్నాను. మీరు బాగున్నారా? నేను బావున్నాను బాబు. ఏంటి నీ కూతురేదో కాదు కూడదు అంటుంది? పెళ్ళైంది కదమ్మా, వడిబియ్యం పోద్దాం రమ్మంటుంటే అల్లుడు గారు బిజీగా ఉన్నారు, రావడం కుదరదు అని అంటున్నారమ్మా. అవునా? ఏంటి ఒక్క పూట కూడా అత్తారింటికి వెళ్లలేనంత బిజీగా ఉన్నాడా వాడు? ఒకవేళ ఉంటే మాత్రం తీరిక చేసుకొనైనా ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లాల్సిందే. ఎప్పుడో జీవితంలో ఒక్కసారి జరిగే ముచ్చట కూడా తీర్చుకోకపోతే ఎలా? అసలేడివాడు? ఇప్పుడెందుకు బామ్మగారు? ఎందుకంటావేంటమ్మా? నువ్వు అడిగితే ఏదో ఒకటి చెప్పి ఎగ్గొట్టాలని చూస్తాడు గాని నేను చెప్తా ఉండు. దేవాంశ్, దేవాంశ్! ఏంటిందో ఏంటి అరుపులు? ఏరా, నీ పెళ్ళం వడి నింపే కార్యక్రమానికి కూడా వెళ్ళలేనంత బిజీ అయిపోయావా నువ్వు? అటు చూస్తావేంటి? మీ మావయ్య గారు చెప్పారు. ఇదిగో లైన్లో ఉన్నారు. ఏమైందత్తయ్యా? చూడు నీ కొడుకు నిర్వాకం. అత్తామామలు కూతురు వడి నింపాలి రమ్మంటే నాకు చాలా బిజీ, వెళ్ళడం కుదరదని చెప్పాడు. అదేంటి నాన్నా, అంత ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్ళకపోతే ఎలా? అది ఆనవాయితీ, మన సాంప్రదాయం. అది అయినా 1-2 గంటల్లో అయిపోతుంది కదా. తర్వాత నీ పనులు చూసుకోవచ్చు. పైగా పెళ్ళైన జంట ముత్తైదువుల దీవెనలు తీసుకుంటే చాలా మంచిదట. అయ్యో అది కాదమ్మా. ఏం కాదురా, ఏం కాదు. అయినా వాణ్ణి బతిమాలుతున్నావేంటి కౌసల్య? వాడే వెళ్తాడులే. ఆ జానకయ్య, అమ్మా, మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి. అమ్మాయిని అబ్బాయిని నేను పంపిస్తాను, సరేనా? అలాగేనమ్మా, అలాగే. సంతోషం. మేము ఆ ఏర్పాట్లో ఉంటాం. సునైనా, రే, తన మొహం చూస్తావేంటి? ఆ? రమ్మన్నారు కదా, బయలుదేరండి. అమ్మ వైదేహి, అమ్మ నాన్న అడిగానని చెప్పు. సరే సరే, మాట్లాడుకోండి. వెళ్తున్నానన్నానుగా, వెళ్ళు.
ఇదంతా నీ పనే కదా? నేను రానన్నాను కదా అని ఇందు దగ్గర ఇరికిస్తావా? అదేం లేదండి, నేను నాన్నగారితో మాట్లాడుతూ రావడం కుదరదని చెప్తుంటే బామ్మగారు ఫోన్ తీసుకుని తెలుసులే, కావాలనే బామ్మ వింటున్నట్టు మాట్లాడుంటాం. లేదండి, బామ్మగారు వింటున్న సంగతి నాకు అస్సలు తెలీదు. అవును, నీకేమీ తెలీదు పాపం. అమాయకంగా మొహం పెట్టి అనుకున్నది సాధించుకోవడం నీకు బాగా తెలుసు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, గాడిదని నీటి దగ్గరకు తీసుకెళ్లగలవేమో గాని బలవంతంగా నీళ్లు మాత్రం తాగించలేవు. అయ్యో, అది గాడిద కాదు, గుర్రం. ఏదో ఒకటి మార్చుకో. అయినా మీకు మార్చడం బాగా అలవాటే కదా. సియాని వైదేహిగా, వైదేహిని సియాగా మార్చినప్పుడు ఆ మాత్రం గుర్రాన్ని గాడిదలాగా, గాడిదని గుర్రంలాగా మార్చలేవా? మార్చుకో, బాగా మార్చుకో. దేవుడా, చుట్టూ తిరిగి ఈయన అక్కడికే వస్తున్నారే. సర్లే, ప్రస్తుతానికి రావడానికి ఒప్పుకున్నారు, అది చాలు. ఒకప్పుడు నేను ఎక్కడున్నానా అని నా కోసం వెతుక్కుంటూ తిరిగేవారు. ఇప్పుడు పక్కనే ఉన్నా కనీసం పట్టించుకోవడం లేదు చూడు. ఇదేంటి, అమ్మాయి గారు అబ్బాయి గారు ఎడమొహం పెడమొహంగా ఉన్నారు? ఇద్దరు మాట్లాడుకోవడం లేదేంటి? పరిస్థితి చూస్తే అలాగే ఉంది. ఇంత గాఢంగా ప్రేమించుకున్న వాళ్ళ మధ్యన చిన్న చిన్న గొడవలు రావడం సహజమే కదా. మనమే కలిపే ప్రయత్నం చేద్దాం. మీద పడతావేంటి? కుదురుగా కూర్చోలేవా? నేనేం చేయను, కారు అనుకోకుండా అలా తిరిగితే. లే లే లే. రే అంజీ, సరిగ్గా డ్రైవ్ చేయరా. నేనేం చేయను అబ్బాయి గారు, రోడ్డు అలా ఉంటే. ఎప్పుడెప్పుడు నాకు చేయి తగిలిద్దామా అని అవకాశం కోసం ఎదురు చూసేవారు. ఇప్పుడు మీద పడితే ఎంత చిరాకు పడుతున్నారో చూడు. ఏంటి మళ్ళీ మళ్ళీ దూరంగా కూర్చున్నారు? ఇచ్చిన డోసు సరిపోలా. ఇప్పుడు మీరెందుకు కుదురుగా కూర్చోలేకపోయారు? నేనేం చేయను, కారు అనుకోకుండా అలా తిరిగితే. రే అంజీ, ఏంట్రా డ్రైవింగ్? నేనేం చేయను అబ్బాయి గారు, రోడ్డు అలా ఉంది. రోడ్లు అలాగే ఉంటాయిరా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనమే డ్రైవ్ చెయ్యాలి. నన్ను తిడతారేంటి అబ్బాయి గారు? మీరు భార్యాభర్తలేగా, మీద పడితే ఏమవుతుంది? అదే నిజమే. మూసుకో. రే అంజీ,
కార్ ఇంకోసారి అలా తిరిగింది అనుకో, నీ మెడ వెనక్కి తిరిగిపోద్ది. ఆ? అబ్బా బా ఏమండి, ఏంటి? దారిలో శివాలయం ఉంది, దండం పెట్టుకుని వెళ్దామండి. ఎందుకు? ఏకంగా 3 నిద్రలు చేసే వెళ్దాం. ఏమైంది ఈరోజు ఇద్దరికి? ఏదో గట్టిగానే జరుగుతుంది. ఏమైందిరా? ఏమో తెలియదు అబ్బాయి గారు, కారు ఆగిపోయింది. ఇంజిన్ హీట్ ఎక్కిందేమో, చూస్తానుండండి. రే, కార్ ఇప్పుడే కదరా స్టార్ట్ చేసావు, అప్పుడే ఎలా హీట్ ఎక్కిందిరా? ఏమో అబ్బాయి గారు, ఇప్పుడే కారు ఎక్కింది, మీరు అప్పుడే హీట్ ఎక్కలేదా? యదవ పంచులు వేసావంటే డిప్ప పగిలిపోతుంది. ముందేమైందో చూడు. వెళ్ళాం, గుడికి వెళ్దామని అడిగినా తీసుకెళ్ళడానికి మనసు రావడం లేదు. ఛ, ఏంటో ఈ మనిషి. అమ్మని ఏంటి ఒకరినొకరు బస్సులు పట్టించుకోవట్లేదు? చూద్దాం ఎంతసేపు ఇలా ఉంటారు. ఇంకెంతసేపు రా? రే అంజీ, బాబు గారు, ఏమైందిరా? ఏమో తెలియదు అబ్బాయి గారు, అంతా బాగానే ఉన్నట్టుంది, కానీ ఎందుకు అయిపోయిందో అర్థం కావట్లేదు. అర్రే, అమ్మాయి గారు చెప్పిన కూడా ఇక్కడే ఉంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, దండాలు స్వామి. అమ్మాయి గారు, మీరు చెప్పింది ఈ గుడి గురించి కదా? నాకిప్పుడు అర్థమైంది అబ్బాయి గారు, కారు ఎందుకు ఆగిపోయిందో. అమ్మాయి గారేమో ఈ గుడికి వెళ్తా ఉన్నారు, మీరేమో వద్దన్నారు. దేవుడు కోపం వచ్చి సరిగ్గా గుడి ముందు ఆగిపోయేలా చేశాడు. మీరు లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేయండి, ఈ లోపల నేను కార్ సెట్ చేసేస్తాను. రేయ్, ఎదవ యాక్షన్లు చేస్తున్నావా? అయ్యో, అలా అనకండి. ఒకసారి రండి, దండం పెట్టుకుని వచ్చేద్దాం. నేను రాను, కావాలంటే నువ్వు వెళ్ళు. ముందు కట్టం. ఏంటి ఏమన్నా? ఏం లేదు. మీరు ఎలాంటి అమ్మాయి గారు? రైట్, ముందు కార్ రిపేర్ చేయరా. కారు కారు రిపేర్. నేనెప్పుడు పుట్టానో, నా తల్లిదండ్రులెవరో తెలుసుకోవాలన్న ఆలోచన నాకెప్పుడు రాలేదు స్వామి. కానీ ఇప్పుడు తెలుసుకోవాలి అనిపిస్తోంది. నా కోసం కాదు, నా మెట్టినింటి కోసం, మా అత్తయ్య బాధ తీర్చడం కోసం. ఎవరిని అడిగినా తెలియదంటున్నారు. ఇలా ఎంతమందిని అడుగుతాం? అడగాలి, దొరికే వరకు అడుగుతూనే ఉండాలి. అయినా ఎప్పుడో 20 ఏళ్ల క్రితం
పసిబిడ్డగా ఉన్నప్పుడు వదిలేశారు. ఇప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలీదు.